నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై కత్తులతో దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో యువకుడికి యువతి దేహశుద్ధి చేసింది. గత నెల రోజులుగా వెంటపడి ప్రేమిస్తున్నానని వేధిస్తుండటంతో చెప్పుతో కొట్టి దేహశుద్ధి చేసింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకున్నారు. గద్వాలలో మరోసారి అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేసి కొట్టారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా మల్యాలలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన స్థానికంగా కలకలం సృష్టించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు పశ్చిమ గోదావరిలో పర్యటించే నైతిక హక్కు లేదని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యాన్ని గంగవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియపుల్లంక గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి దర్శనమిస్తుండటంతో చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అరకులోయ పానిరంగిని గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకును ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో సెంట్రల్ లైటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మోర్తాడ్ ప్రజలు భారీగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచడి శివారులో కూలీలను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు గాయపడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేదల సంక్షేమాన్ని విస్మరించి అక్రమ పనులు చేసే అధికారులకు కొమ్ముకొస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో ప్రత్యూష డెవలపర్స్ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది. కాలపరిమితి ముగిసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ప్రత్యూష డెవలపర్స్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అయోధ్య నుంచి బయలుదేరిన రథయాత్ర సింహాచలం వస్తున్న విషయాన్ని సింహాచలం దేవస్థానం ఈవోకు సంబంధిత వర్గాలు తెలియజేశాయన్నారు. అయినప్పటికీ సింహాచలం దేవస్థానం తరపున ఈవో రాకపోవడం విచారకరమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 310 రోజుల నుండి పోరాటం చేస్తున్న కార్మికులకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతును తెలిపారు. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశహారతులిచ్చారు. పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల శ్రీవారిని పరువులు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే జ్యోతుల చంటి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.